ఏపీ శాసనసభలో వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ మరో ఏడాది కొనసాగనుంది. సభా హక్కుల కమిటీ ఆ మేరకు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గత ఏడాది నుంచి రోజా సస్పెన్షన్లో ఉన్నారు. ఎమ్మెల్యే అనిత ఇచ్చిన మరో ఫిర్యాదుపై సభా హక్కుల కమిటీ రూపొందించిన తాజా నివేదిక ఆధారంగా మరో ఏడాది పాటు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో జరగనున్న తొలి శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు వైకాపా ఎమ్మెల్యే రోజా మరో ఏడాది పాటు వేచి చూడక తప్పేలా లేదు. రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన కమిటీ ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న కమిటీ నివేదికను సభ ముందు ఉంచనున్నారు. 2015 డిసెంబర్లో హైదరాబాద్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా ఏడాది పాటు సస్పెన్షన్కు గురయ్యారు. సభలో తనను రోజా తీవ్రంగా అవమానించారంటూ అదే రోజు అనిత కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే రోజాపై అనర్హత వేటు వేయాలంటూ శాసనసభాపతికి అనిత ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును సభాపతి కోడెల సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిటీ తమ ముందు హాజరు కావాలంటూ రోజాకు 3 దఫాలుగా నోటీసులు పంపారు. అన్నిసార్లు రోజా గైర్హాజరు కావడంతో ఆమె వ్యవహార శైలిని సభా హక్కుల కమిటీ తప్పుబట్టింది. రోజాపై ఎలాంటి చర్యనైనా సభ తీసుకోవచ్చంటూ సిఫార్సు చేసింది. అనారోగ్య కారణాలతోనే తాను సభా హక్కుల కమిటీ ముందు విచారణకు హాజరు కాలేకపోయినట్లు రోజా అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. ఆమెకు మరోసారి అవకాశం కల్పించాలని సభ సూచించడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని కమిటీని కోరింది. 4వసారి జరిగిన సమావేశంలో సభా హక్కుల కమిటీ ముందు హాజరైన రోజా తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. రోజా సమాధానంతో సంతృప్తి చెందని కమిటీ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలకు తీసుకున్న చర్యనే మరోసారి పునరావృతం చేయాలని సభకు నివేదించినట్టు తెలుస్తోంది. గత వర్షాకాల సమావేశాల్లో సభాపతి పట్ల అనుచితంగా వ్యవహరించిన పలువురు వైకాపా ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల పట్ల కూడా సభా హక్కుల కమిటీ విచారణ ముమ్మరం చేసింది. వీరిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వైకాపా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.